అందరికీ నమస్కారం. నేను మీ సంగీత. వెల్కమ్ టు మామ్ గీతా స్టెప్స్. ఎలా ఉన్న ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా ఆరోగ్యంగా క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే గర్భవతులకు వచ్చే డౌట్స్ ఎన్నో ఉంటాయండి. అందులో ముఖ్యంగా గర్భవతులకు రాత్రుల్లో ఎలాంటి ఆలోచనలు వస్తాయి, ఎలాంటి డౌట్స్ వస్తాయి, ఆ డౌట్స్ని ఎలా క్లారిఫై చేసుకోవాలి, ఏ విధమైన జాగ్రత్తలు తీసుకుంటే మంచి నిద్ర మనకు పడుతుందో వివరంగా ఈరోజు మనం తెలుసుకుందాం. అంతకంటే ముందు ఒకవేళ మీరు కనుక మన ఛానల్ మొదటిసారి చూస్తూ ఉంటే తప్పకుండా మామ్ గీతా స్టెప్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. గర్భవతులకు వచ్చే ఆలోచనలు ఎన్నో. ఆ డౌట్స్ అయితే తల చుట్టూ వారికి ఎప్పుడు తిరుగుతూనే ఉంటాయి, లైక్ క్వశ్చన్ బ్యాంక్. సో వారికి చిన్నది ఏది జరిగినా కూడా వారికి డౌట్ అనేది ఉంటుంది. డే టైం అంతా బిజీగా ఉండే గర్భవతులకు సరిగ్గా డౌట్స్ రావు, కానీ రాత్రుల్లో పడుకున్నప్పుడు మాత్రం వారి ఆలోచనలు, వారికి ఎక్కువ డౌట్స్ అనేవి వస్తూ ఉంటాయి వారి యొక్క కడుపును చూసుకున్నప్పుడు. సో ఆ ఆలోచనలు ఏంటి, వాటి నుండి ఎలా బయటపడాలి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదటి డౌట్ ఏమొస్తుందంటే, వారి కడుపు చూసుకున్న ప్రతి స్త్రీకి రాత్రుల్లో బేబీ ఆరోగ్యంగా ఉందా లేదా, రాత్రుల్లో బేబీకి ఏమైనా తొందర అవుతుందా అనే ఆలోచనలు చాలామందికి వస్తాయండి. ఇక్కడ మీరేం తెలుసుకోవాలంటే, మనకు స్కాన్ రిపోర్ట్లో బేబీ హెల్తీగా ఉందని వచ్చిన తర్వాత మీరు నిస్సందేహంగా బాగా నిద్రపోవచ్చు. బేబీకి ఎలాంటి ప్రాబ్లం లేదు అని ఒక పాజిటివ్ మైండ్ సెట్ని మీరు తెచ్చుకోవాలి. రాత్రుల్లో బేబీకి ఏమవుతుందో అనే భయం అనేది మీలో ఉండకూడదు. మీరు ఒక పాజిటివ్ మైండ్ ఏముండాలంటే, నా బేబీ ఆరోగ్యంగా ఉంది, నేను ఆరోగ్యంగా ఉన్నాను, బేబీకి రాత్రుల్లో కూడా ఎలాంటి ప్రాబ్లం అనేది రాదు అనే ఒక పాజిటివ్ మైండ్ సెట్ మీరు తెచ్చుకోవాలి. ఇక రెండవదిగా చూస్తే, ప్రెగ్నెన్సీలో చాలామంది కంపారిజన్ చేసుకుంటూ ఉంటారు. అంటే ముఖ్యంగా రాత్రుల్లో అధికంగా ఇలాంటి థాట్స్ అనేవి వస్తూ ఉంటాయి. వారికి ఈ విధంగా జరిగింది, నాకు ఇలాగే జరుగుతుందేమో అని ఒక నెగటివ్ థాట్స్ అనేవి ఉంటాయి. ఫ్రెండ్స్, ఇక్కడ మీరేం తెలుసుకోవాలంటే, ప్రతి ఒక్క గర్భం కూడా ప్రత్యేకమండి. వారికి జరిగింది మీకు జరగాలని లేదు. కాబట్టి ఆ యొక్క థాట్స్ని మీరు తీసుకొని రాకూడదు. మీరు హ్యాపీగా హెల్తీగా ఉన్నారు అంటే మీ యొక్క బేబీ కూడా హ్యాపీగా హెల్తీగా లోపల ఉందని మీరు నమ్మాలి. ఇక రెండవసారి గర్భం దాల్చిన వారికైతే, లాస్ట్ టైం ప్రెగ్నెన్సీలో, లేబర్లో ఇలాంటి ప్రాబ్లం నేను ఫేస్ చేశాను, మరలా ఈసారి కూడా అలాగే జరుగుతుందేమో అని ఆలోచనలు వస్తూ ఉంటాయి, ముఖ్యంగా రాత్రి సమయంలో. ఫ్రెండ్స్, ఇక్కడ మీరేం గమనించాలంటే, ఒక్కసారి జరిగినంత మాత్రాన మళ్ళీ అదే జరుగుతుంది అనుకోవడం తప్పు. ఎందుకంటే ఒకసారి జరిగింది అంటే అది అలా మరలా జరగకుండా తప్పకుండా మీ యొక్క మైండే ప్రాపర్గా దాన్ని ప్లాన్ చేసుకుంటుంది. ఇలా జరిగింది కాబట్టి ఇలా జరగకుండా మనం జాగ్రత్త పడాలనే ఆలోచన తప్పకుండా మీ మైండ్ అనేది ప్రిపేర్ చేసి ఉంటుంది. సో మీరు వాటిని నమ్మాలి, మిమ్మల్ని మీరు నమ్మాలి. ఇలా జరగదు, మరలా ఇలాంటివి నాకు సంభవించవు అనే ఒక పాజిటివ్ మైండ్ సెట్ మీలో ఉండాలి. ఇక నెక్స్ట్ చూస్తే, చాలామంది గర్భవతులకు రాత్రుల్లో ఎక్కువగా వచ్చే డౌట్స్ ఏంటంటే, బేబీ కిక్ చేయడం లేదు, రాత్రుల్లో ఎందుకు బేబీ సరిగ్గా మూవ్ అవ్వడం లేదు అనే ఆలోచనలు కూడా చాలామందికి వస్తాయి. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఏం తెలుసుకోవాలంటే, బేబీస్ ఎక్కువగా నిద్రపోతారండి కడుపులో. 90% వరకు డే మొత్తం నుండి వారి యొక్క రోజు అంతటిలో బేబీస్ ఒక 4 to 5 hours మాత్రమే మేల్కొని ఉంటారు. మిగిలిన అంతసేపు కూడా నిద్రలో ఉంటారన్నమాట. సో వారు నిద్రలో ఉన్నప్పుడు కిక్స్ చేయకపోవడం నార్మలే. అంటే బేబీ కిక్ చేయనంత మాత్రాన బేబీ అనారోగ్యంగా ఉందని కాదండి. సో ఈ ఆలోచనలు మీరు తీసుకొని రాకూడదు. మీరు బయట హెల్తీగా ఉన్నారు అంటే బేబీ కూడా లోపల హెల్తీగానే ఉంటుంది. బేబీకి ఏమైనా ప్రాబ్లం ఉంటే మీకు తప్పకుండా ఆ ప్రాబ్లం చూపిస్తుంది. కాబట్టి మీరు రాత్రుల్లో ముఖ్యంగా ఈ ఆలోచనలు తీసుకొని రాకండి. ఇక చాలామంది గర్భవతులకైతే ఎక్కువగా రాత్రుల్లో వచ్చే ముఖ్యమైన డౌట్ ఏంటంటే, కడుపులో ఉన్నది ఎవరు, అబ్బాయ అమ్మాయి అనే ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఫ్రెండ్స్, ఇక్కడ మీరేం తెలుసుకోవాలంటే, మనకు బేబీ 9 months తర్వాతనే మనం చూడబోతున్నాం. బేబీ జెండర్ కూడా మనకు 9 months తర్వాతనే తెలుస్తుంది. అలాంటప్పుడు వ్యర్థంగా మనము ఇప్పటి నుండి ఆలోచన ఎందుకు తెచ్చుకోవాలి, అది మీరు ఆలోచన చేసుకోండి. సో బేబీ ఎలా ఉన్నా ఆరోగ్యంగా, బేబీ హెల్తీగా బయటకు రావాలనే ఆలోచన మాత్రమే మీలో ఉండాలి. కానీ కడుపులో ఉన్నది ఎవరా అనే ఆలోచనలు, వాటిని నెగటివ్ థాట్స్ అనేవి మైండ్లోకి తీసుకొని రాకూడదు.
ఇక చాలామంది గర్భవతులకు వచ్చే ఆలోచన ఏంటంటే ఫ్రీక్వెంట్ యూరినేషన్ వలన వచ్చే ఆలోచనలు. ఇలా ఎక్కువ సార్లు యూరిన్‌కి వెళ్తున్నానే, దీని వలన ఏమైనా ప్రాబ్లమ్ వస్తుందా? అసలు వెళ్తున్నది యూరినా లేకపోతే వేరే ఏదైనా సమస్యనా అనే ఆలోచనలు చాలామందికి రాత్రుల్లోనే వస్తాయి. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఏం తెలుసుకోవాలంటే ఫ్రీక్వెంట్ యూరినేషన్ అనేది ప్రెగ్నెన్సీలో చాలా నార్మల్ అండి. బట్ ఈ ఫ్రీక్వెంట్ యూరినేషన్ రాత్రుల్లో జరగకుండా ఉండాలి అంటే మీరు డే అంతా ఎక్కువగా నీరు తీసుకున్నా సాయంత్రం 6 గంటల తర్వాత నీటి శాతాన్ని తగ్గించి తీసుకోండి. ఇలా తీసుకున్నారంటే మీకు రాత్రంతా యూరిన్‌కి వెళ్ళే అవకాశాలు రావు. ఇక నెక్స్ట్ చూస్తే చాలామంది గర్భవతులకు రాత్రుల్లో వచ్చే ముఖ్యమైన డౌట్ ఏంటంటే చెమటలు అధికంగా పడుతున్నాయి. దీని వలన ఏమైనా ప్రాబ్లం ఉంటుందా? నైట్ టైం స్వెట్ అనేది ఉంటుంది చాలామందికి. సో ఇది ప్రాబ్లమా అనే ఆలోచనలు రాత్రుల్లో ఎక్కువగా గర్భవతులకు రావచ్చు. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ ఏం తెలుసుకోవాలంటే నార్మల్గా డయాబెటిస్, బీపీ, లో బ్లడ్ షుగర్ లెవెల్స్ ఉన్న వారికి మరియు థైరాయిడ్ ప్రాబ్లం ఉండేవారికి నైట్ టైంలో రాత్రుల్లో చెమటలు అధికంగా పడతాయండి. నార్మల్గా హెల్తీగా ఉండే గర్భవతులకు కూడా కొన్నిసార్లు చెమటలు పట్టచ్చు. అది బికాస్ ఆఫ్ హార్మోనల్ చేంజెస్ వలన లేదా మన యొక్క బయట ఉండే వాతావరణం వలనను మీకు చెమటలు పట్టచ్చు. మీకు కనుక హెల్త్ ఇష్యూస్ ఉన్నవారు అయితే మీకు ఆలోచనలు అవసరం లేదు. ఆ యొక్క హెల్త్ ఇష్యూస్ని సరి చేసుకుంటే సరిపోతుంది. మీరు హెల్తీగా ఉండి కూడా మీకు చెమటలు పడుతున్నాయంటే దీన్ని మీరు నెగటివ్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ప్రెగ్నెన్సీలో చాలా రకాల సమస్యల్లో ఇది కూడా ఒకటని మీరు గుర్తించి, ఒకవేళ ఎక్కువగా ఓవర్గా మీకు ప్రతిరోజు జరుగుతూ ఉంటే డాక్టర్ని కన్సల్ట్ అయ్యి దాన్ని మీరు తొలగించుకోవాలే కానీ మీరు ఎక్కువగా ఆలోచనలు అయితే రాత్రుల్లో మీరు పెట్టుకోకూడదు. ఇక చాలామంది గర్భవతులకు రాత్రుల్లో ఎక్కువగా వచ్చే డౌట్ ఏంటంటే భార్యాభర్తలు కలవచ్చా అనే ఆలోచన రావచ్చు. ఫ్రెండ్, మీది కనుక హెల్తీ ప్రెగ్నెన్సీ అయితే మీరు 9 మాసాలు కూడా కలవచ్చండి. ప్రాబ్లమే లేదు. ఈ ఆలోచన మీరు తీసుకొని రావాల్సిన అవసరమే లేదనమాట. మీది హెల్తీ ప్రెగ్నెన్సీ అయితే తప్పకుండా మీరు కలవచ్చు. కానీ మీకు కనుక అన్హెల్తీ ప్రెగ్నెన్సీ లైక్ సర్వికల్ ఇన్సఫిషియన్సీ, సర్విక్స్ కుట్లు వేసి ఉండడము, లేదా మీకు ప్లసెంటల్ ప్రాబ్లం ఉన్నాయి అంటే ఏదో ఒక రకంగా మీకు బెడ్ రెస్ట్ కనుక ఇచ్చి ఉన్నారంటే మీరు తప్పకుండా వీటిలో పాల్గొనకూడదు. సో ఇలాంటి డౌట్స్ అయితే తప్పకుండా రాత్రుల్లో గర్భవతులకు వస్తాయి. ఇప్పుడు మనం మీకు కనుక ఆరోగ్యంగా నిద్ర రావాలి, రాత్రులు ఇలాంటి ఆలోచనలు ఏవి రాకుండా ఆరోగ్యంగా నిద్ర రావాలంటే ఎలాంటి టిప్స్ మీరు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదటిగా చూస్తే స్నానం చేసుకోవడం. అందులో రాత్రుల్లో పడుకునే ముందు ఒక 1 అవర్ బిఫోర్ స్నానం అనేది చేసుకోండి. చాలామందికి రాత్రిలో చెమట వలనను లేదా ఇతర తరహా కొన్ని ఆలోచనలు వస్తూ ఉంటాయన్నమాట. సో అలా అవ్వకుండా రిలాక్స్ అవ్వాలి అంటే రాత్రుల్లో పడుకునే ముందు స్నానం చేసుకోవడం మంచిది. గోరువెచ్చని నీటితో బాగా స్నానం చేసుకోండి. మీ యొక్క మైండ్ రిలాక్స్ అవుతుంది, మంచి నిద్ర అనేది వస్తుంది. ఇక రెండవదిగా చూస్తే మీకని పడుకునే ముందు అంటే పడుకునే ఒక గంట ముందు తప్పకుండా మీకు ఒక స్పెషల్ టైంని మీరు స్పెండ్ చేసుకోవాలి. ఆ టైంలో మీరు ఏం చేయాలని చూస్తే మీకు పాజిటివ్ థాట్స్ వచ్చేలాగా మీరు మిర్రర్ ముందు మాట్లాడుకోవడం లేదా మీ బేబీతో మీరు మాట్లాడుకోవడం లాంటివి చేయాలి. మీ బేబీకి మీరు భరోసా ఇవ్వాలి. తనతో రోజు మీరు మాట్లాడడం వల్ల మీకు మీ బేబీకి బాండింగ్ పెరగడంతో పాటు మీకు కూడా ఆరోగ్యమైన నిద్ర అనేది వస్తుంది. ఇక రాత్రుల్లో పడుకునే ముందు మీ యొక్క కడుపుని మసాజ్ అనేది చేసుకోండి. కోకోనట్ ఆయిల్ కానీ లేదా ఇతర తరహా ఎలాంటి ఆయిల్ అయినా సరే, లోషన్ అయినా సరే ఏదైనా మీరు అప్లై చేసుకొని కడుపు మీద బాగా నిమురుతూ మసాజ్ అనేది చేసుకోండి. అంతేకాదు మీకు ఎక్కడెక్కడ పెయిన్స్ ఉన్నాయో లైక్ నడుము నొప్పి కానీ కాళ్ళ నొప్పులు కానీ అన్నిటికీ మీరు మసాజ్ అనేది చేసుకోవడం ద్వారా మీ బాడీ రిలాక్స్ అవుతుంది. సో దీనివల్ల మీకు మంచి నిద్ర అనేది వస్తుంది. ఇక నిద్రపోయే ముందు మీ యొక్క రూమ్ టెంపరేచర్ని మరి మీ యొక్క రూమ్ లైటింగ్స్ని చెక్ చేసుకోండి. రూమ్ లైటింగ్స్ బాగా డార్క్గా ఉండేలాగా, టెంపరేచర్ కొంచెం కోల్డ్గా ఉండేలాగా చూసుకోండి. అలా చేయడం ద్వారా బాగా నిద్ర అనేది పడుతుంది. ఇక నిద్రపోయే ముందు మీరు ఫోన్స్ని ఎక్కువగా ఉపయోగించకుండా చూసుకోండి. ఫోన్ ఎక్కువగా యూస్ చేసినా కూడా నిద్ర అనేది సరిగ్గా పట్టదు. కాబట్టి ఫోన్కు బదులుగా ఏదైనా బుక్ రీడ్ చేయడము లాంటివి చేయండి. మోటివేషనల్ బుక్స్, పాజిటివ్ థాట్స్ని ఇంప్రూవ్ చేసుకునే బుక్స్ మీరు రీడ్ చేయడం ద్వారా మీకు అది పాజిటివ్ థాట్స్ని ఇంప్రూవ్ చేయడంతో పాటు
మీ బేబీకి కూడా మంచి నాలెడ్జ్ని గెయిన్ చేస్తుంది. కాబట్టి బుక్స్ రీడింగ్ అనేది చాలా మంచిది. నిద్రపోయే ముందు తప్పకుండా ఈ యొక్క అలవాటు మీరు చేసుకోవడం మంచిది. అంతేకాకుండా నిద్రపోవడానికనే కొన్ని రిలాక్సింగ్ మ్యూజిక్స్ అని ఉంటాయండి. సో వాటిని కూడా మీరు ట్రై చేయొచ్చు. అలా చేసినా కూడా నిద్ర అనేది బాగా పడుతుంది. కొంతమందికి నిద్రించేటప్పుడు కలిగే పొజిషన్ ప్రాబ్లం వలన కూడా నిద్ర అనేది బాగా రాదు. కాబట్టి నిద్ర బాగా రావడానికి కంఫర్టబుల్ పొజిషన్ మీరు పడుకోవాలనుకుంటే ప్రెగ్నెన్సీ పిల్లోస్ లాంటి సహాయం కూడా మీరు తీసుకోవచ్చు. ఇక రాత్రి సమయంలో మాత్రమే కాకుండా మార్నింగ్ లాంటి జాగ్రత్తలను చూస్తే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అనేది చేసుకోవాలండి. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఏం చేస్తుందంటే మన యొక్క మైండ్ని పాజిటివ్గా చేంజ్ చేస్తుంది ఈ యొక్క వ్యాయామం అనేది. అంతేకాకుండా శ్వాస బాగా ఆడడానికి హెల్ప్ అవుతుంది. ప్రెగ్నెన్సీలో వచ్చే శ్వాసకు సంబంధించిన సమస్యలు, రాత్రుల్లో ముక్కులు బిగబడడం ఇలాంటి సమస్యలు రాకుండా ఇది హెల్ప్ అవుతుంది. కాబట్టి మార్నింగ్ టైంలో బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అనేది చేయండి. మార్నింగ్ లేచిన వెంటనే హాట్ వాటర్ని తాగండి. అంటే మంచిగా ఒక 1 గ్లాస్ వాటర్ని తాగండి. ఇలా తాగడం వల్ల ఏమవుతుందంటే జీర్ణ సమస్యలు ఏమన్నా ఉంటే తగ్గిపోతాయి. సో జీర్ణ సమస్య ఏమీ లేదు అన్నా కూడా మంచి నిద్ర అనేది పడుతుంది. ఇక నెక్స్ట్ చూస్తే హెల్తీ ఫుడ్ని, ముఖ్యంగా రాత్రి సమయంలో ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ను మాత్రమే తీసుకోండి. ఎందుకంటే లైట్ ఫుడ్స్ తీసుకున్నారంటే మనకు ఎక్కువగా హెవీ అనిపించదు. దీనివల్ల మన స్టమక్ అనేది రిలాక్స్డ్గా ఉండి మనకు బాగా నిద్ర అనేది పడుతుంది. సో ఫ్రెండ్స్, ఇలాంటి జాగ్రత్తలు కనుక మీరు తీసుకున్నారు అంటే తప్పకుండా మీకు మంచి నిద్ర అనేది పడుతుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉందనుకుంటున్నాను. యూజ్ అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.